అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి పౌర్ణిమ తిథి వరకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎన్నాళ్ళకు అని చెప్పి కుజుడు మిథున రాశిలో ప్రతిష్ఠింపబడి కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయినటువంటి కుజుడు కరుణించి మనల్ని అనుగ్రహించి కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. కర్కాటక రాశిలో అతని యొక్క స్థితి కొంచెం నీచంగా ఉంటుంది. అందులో కూడా కొన్ని డిగ్రీలు మాత్రమే, అన్ని చోట్ల కాదు. అందులో కుజుడు కానీ ఎప్పుడైనా కర్కాటక రాశి మీద ఆశ్లేష నక్షత్రం మీద వచ్చి కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఎవరైతే పుడతారో పిల్లలు, వాళ్ళకి ఆశ్లేష బలి అనేటువంటి ఒక దోషం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెలలో పుట్టే పిల్లలు ఆశ్లేష నక్షత్రం మీద ఎవరైనా పుడితే దాన్ని మనం గుర్తు చేసుకొని ఆ పరిహారం చేసుకోవడం మంచిది. ఈ వారం గ్రహస్థితిలో మొత్తం 5ంటికి 5 గ్రహాలు ఒకే చోట్ల ఉండిపోయాయి. శని, శుక్ర, బుధ, రాహు, అలాగే సూర్యగ్రహాలు అన్నీ కూడా 5 ఒకే చోట్ల ఉండిపోయి ఈ వారం అంతా అలాగే కనిపిస్తూ ఉందన్నమాట. దానివల్ల కూడా మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గురువు వృషభ రాశిలో, కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. మొన్ననే మనమంతా కూడా ఉగాది పండగ చేసుకున్న తర్వాత కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క మొదటి వార ఫలంగాని చూసుకుంటే, ఇందులో ఈ వారంలో కుజుని మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి, అలాగే మిగతా రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అది కొందరికి మంచిదవుతుంది, కొందరికి నెగిటివ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం క్లియర్గా ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పును ముందో తెలుసుకొని అన్ని రాశులకి, తర్వాత మిగతా గ్రహ ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి పంపించండి. మీతో 15 నిమిషాలు జాతకం మొత్తం చదివి మీ 58 పేజీల జాతకాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే జాతకాన్ని PDF చేసి మీకు మెయిల్ కూడా చేస్తామన్నమాట. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళని ప్రత్యేకంగా ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు కనిపించే ఒక ఫోటో కానీ వాళ్ళు పంపిస్తే దాన్ని కూడా నేను రెడీ చేసి వాళ్ళ జాతకాన్ని చెప్పడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా సింపుల్గా పరిష్కరిస్తాం. కాబట్టి దాన్ని thesimpleastrologer.com అని చెప్పినటువంటి నా యూట్యూబ్ ఛానల్ని మీరు గమనించాలి, సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ, మిథున రాశి వాళ్ళకి 6వ తారీఖు ఏప్రిల్ నుంచి 12వ తారీఖు ఏప్రిల్ వరకు వారఫలం ఎలా ఉంది అని తెలుసుకుందాం. ఈ వారంలో బుధగ్రహం యొక్క మార్పు మిథున రాశిలో ఉన్న కుజుడు కర్కాటక రాశిలోకి రావటం వల్ల వీళ్ళందరికీ కూడా, అంటే మిథున రాశి వాళ్ళకి వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారంలో బాగా డెవలప్ అవ్వడానికి, నష్టంలో ఉన్న వ్యాపారాన్ని లాభం వైపు తీసుకెళ్ళడానికి చాలా బాగుంది. అలాగే ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. శత్రువుల మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుల బాధలు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయటం మంచిది. జనరల్గా ఈ వారం ఎలా ఉందంటే మిథున రాశికి అద్భుతంగా ఉంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా ఉంటారు, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి, మంచి ఆత్మస్థైర్యంతో ముందుకు దూసుకువెళ్తారు. ఇంకా కూడా చాలా గొప్ప న్యూస్ ఉన్నాయి. అలాగే ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్ కనిపిస్తున్నాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించనప్పటికీ మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా మీరు ముందుకు దూసుకువెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర అన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారమంతా కనిపిస్తుంది. తల్లి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లలు వాళ్ళ చదువులు, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు అన్నిట్లో కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఎక్కడా మిథున రాశి వాళ్ళకి ఇబ్బంది లేదు. చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, బ్రహ్మాండంగా ముందుకు దూసుకువెళ్తారు. భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగవులు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్లు ఉంటాయి.
వాటిని అధిగమించాలి. అలాగే ప్రేమికులకు అనుకూలంగా లేదు, పెళ్ళి కాని వాళ్ళకి ఇప్పట్లో వివాహానికి కొంత టైం పడుతుంది. పార్ట్నర్షిప్లో నష్టం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అదృష్టం చూసుకుంటే ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి శని యొక్క మార్పు మీనరాశిలోకి రావటం ఎంతో గొప్పగా ఉంది. అయితే 9వ ఇంట్లో ఎంతో యోగాన్ని ఇచ్చిన శని 10వ ఇంటికి వచ్చి మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. ఉద్యోగంపై తన ప్రభావాన్ని తీవ్రంగా చూపిస్తున్నాడు. ఆల్రెడీ మిథున రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి సమయంలో శని కూడా వచ్చి నెత్తి మీద కూర్చోవటం వల్ల ఉద్యోగంలో లేనిపోని తగాదాలు, గొడవలు, ఇబ్బందులు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి మీ పేరు ప్రఖ్యాతులు దెబ్బతినకుండా చేసుకున్న మంచి పనులు, చేసిన మంచి కంపెనీలో తీసుకున్న ఏదైతే స్థానాన్ని సంపాదించారో అది కోల్పోకుండా జాగ్రత్త వహించడం మిథున రాశి వాళ్ళకి మంచిది. అదృష్టం చాలా బాగుంటుంది. తల్లి తండ్రి వాళ్ళ యొక్క సపోర్ట్ బాగుంటుంది. ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకు దూసుకువెళ్తారు. ఉద్యోగంలో గతం కంటే కూడా ఇప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేది గ్రహించాలి. వ్యాపారం అనేది ఈ రాశి వాళ్ళకి బాగుంది అని చెప్పి ముందే చెప్పాను. ఇక ఖర్చుల విషయానికి వస్తే బీభత్సంగా ఖర్చులు ఉంటాయి. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట్ల 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మిథున రాశి వాళ్ళకి రాకుండా ఈ రాశి వాళ్ళు గమనించాలి. ఈ రాశి వాళ్ళందరూ కూడా తమ యొక్క ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ ఉంది, ఎటువంటి పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, అలాగే దోషం ఉన్నటువంటి గురుగ్రహం యొక్క స్థితి బాగాలేదు, కుజుడు నీచంలోకి రావటం, అలాగే కర్కాటకంలో ఉంటే ఆరోగ్యమైన పరిస్థితులు ఎలా ఉంటాయి, అలాగే శని భాగ్యస్థితి నుంచి మిశ్రమ స్థితిలోకి వెళ్ళాడు, మరి 10వ ఇంటికి వెళ్ళాడు దశమ స్థితిలో. ఎలాంటి ఇంకా డెప్త్గా మన రాశిని బట్టి, జాతకాన్ని బట్టి, చక్రాన్ని బట్టి కూడా మనం అనలైజ్ చేయొచ్చు అన్నమాట. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీరు చేయాల్సిన పరిహారాలు ఏం చేయాలో చెప్తాను. మీకు సింపుల్గా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను తెలియజేస్తూ మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.